మనం వినబోయే ఈ కథ ఒక పురాతన శక్తి గురించి, ఎప్పుడో జరిగిపోయిన, అందరూ మరిచిపోయిన ఒక ఘోరమైన నేరం గురించి, ఇంకా ఖచ్చితంగా తీర్చాల్సిన ఒక అప్పు గురించి. అంటే ఈ కథ యొక్క మూల సూత్రం ఒక్కటే అనమాట. గతం ఎప్పుడూ గడిచిపోదు. అది తన బాకీ వసూలు చేసుకోవడానికి ఖచ్చితంగా తిరిగి వస్తుంది. దాన్ని ఎవరూ ఏ శక్తి ఆపలేదు. సరే, అసలు ఈ కథ ఎలా మొదలైంది? ఇది ఈ విశ్వం యొక్క ఒక ప్రాథమిక చట్టం మీద ఆధారపడి ఉంది. అదే ఈ మొత్తం కథకి ఒక భవిష్యవాణిలా పనిచేస్తుంది. మన కథ ఒక నిర్మానుష్యమైన శ్మశానవాటికలో అర్ధరాత్రి వేళ మొదలవుతుంది. అక్కడ ఒక మహాశక్తివంతమైన అఘోరీ సాధువున్నాడు. ఆ సాధువు తన తపశ్శక్తి యొక్క పరాకాష్ఠలో ఉన్నాడు. మండుతున్న చితిలోకి బూడిదను చల్లుతూ మంత్రాలు పఠిస్తున్నాడు. ఆ మంత్రాలకు అక్కడున్న గాలి కూడా బరువెక్కినట్టు అనిపించింది. చితిలో కాలుతున్న ఆత్మని బయటకు రమ్మని ఆజ్ఞాపించాడు. ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం. ఇక తను గెలిచినట్టే అనిపించింది. కాని సరిగ్గా అదే క్షణం కనురెప్పపాటులో అంతా తలక్రిందులైంది. అస్సలు ఊహించని, వివరించడానికి కూడా వీల్లేని సంఘటనలు జరగడం మొదలైంది. అంతసేపు ఆకాశాన్నంటున్నట్టు మండిన చితిమంటలు ఫట్టుమని ఒక్కసారిగా చల్లారిపోయాయి. ఒక్క నిప్పురవ్వ కూడా లేదు. ఆ ప్రదేశాన్ని కమ్మేసింది కేవలం చిమ్మ చీకటి, భయంకరమైన నిశ్శబ్దం. ఆ తర్వాత జరిగింది ఇంకా దారుణం. అది అతని పతనానికి ఒక స్పష్టమైన సంకేతం. అతని మెడలో ఉన్న రుద్రాక్షమాల, అంటే అతని ఆధ్యాత్మిక కవచమన్మాట, అది టక్కున తెగిపోయింది. పవిత్రమైన ఆ పూసలన్నీ ఆ చల్లారిన బూడిదల చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ ఒక్క క్షణంలో అతని సంవత్సరాల తపశ్శక్తి అంతా గాలిలో కలిసిపోయింది. అతనొక శూన్యంలోకి నెట్టబడ్డాడు. అప్పుడు బహుశా తన జీవితంలో మొట్టమొదటిసారిగా అతని గుండెను ఒక కొత్త అనుభూతి పిండేసింది. అదే భయం. ఆత్మలను శాసించిన ఆ అఘోరీ ఏమీ చెయ్యలేక ఓడిపోయి నేలకొరిగాడు. స్పృహ వచ్చాక సాధువు తడబడుతూ తన ఆశ్రమానికి బయలుదేరాడు. కాని పాపం, చితి దగ్గర తనను చిత్తు చేసిన ఆ దుష్టశక్తి తన ఇంటిదాకా వెంబడించిందని అతను గ్రహించలేకపోయాడు. ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే అతని ప్రపంచమే తలక్రిందులయ్యింది. పవిత్ర గ్రంథాలన్నీ చిత్తు కాగితాల్లా పడియున్నాయి. దేవుడి విగ్రహాలు ముక్కలు ముక్కలుగా ఉన్నాయి. తను ఇన్నాళ్లూ చేసిన ఆధ్యాత్మిక సాధనంతా ఇప్పుడు కేవలం శిథిలాల గుట్ట. కాని అన్నిటికన్నా భయంకరమైన విషయమేంటంటే, గ్రామంలోని వేరే ఏ ఇంటికి చిన్న గీత కూడా పడలేదు. అంటే ఇది కేవలం అతని మీద జరిగిన దాడి, వ్యక్తిగత దాడి. భయంతో బిగుసుకుపోయి ఉండగా దగ్గర్లోని అడవినుంచి ఒక చిన్నారి నవ్వు వినిపించింది. అటువైపు చూడగా ఒక అస్పష్టమైన ఆకారం ఏదో కదిలినట్టయింది. భయాన్ని పక్కనపెట్టి దాన్ని వెంబడించాడు. కాని ఆ నీడ అడవిలో మాయమైపోయింది. అప్పుడు మొదలైంది అసలు వెంటాడడం. గాలిలో తేలియాడుతున్న ఒక అశరీరవాణి ఒకే ఒక్క పేరును గుసగుసలాడటం ప్రారంభించింది: అశ్విని. ఈ చిక్కుముడి విప్పడానికి సాధువు తిరిగి ఆ శ్మశానానికే వెళ్లాడు, ఎక్కడైతే తన సర్వశక్తులూ కోల్పోయాడో. అక్కడ రికార్డులు పరిశీలించాడు. ఇక్కడే అసలు రహస్యం మరింత చిక్కబడింది. చూడండి, చితిపై దహనం చేయబడిన శరీరం ఒక కిన్నరది. ఆమె పేరు అపరాజిత. కాని అడవిలో అతన్ని వెంటాడుతున్న స్వరం పిలుస్తున్న పేరేమో అశ్విని. రెండూ వేర్వేరు పేర్లు, ఒకే రహస్యం. అసలు అపరాజిత ఆత్మ అశ్విని అనే పేరును ఎందుకు పదే పదే జపిస్తోంది? ఆతేంద్రియ దాడులు, ఆ నిరంతర భయం, ఇవన్నీ సాధువు మనస్సులో ఏదో మార్పును తీసుకురావడం మొదలుపెట్టాయి. అతని ఎప్పుడో ఏళ్ల క్రితం అణిచివేసిన ఒక చీకటి, భయంకరమైన జ్ఞాపకం నెమ్మదిగా పైకి రావడం మొదలైంది. అసలు ఈ శాపం ఇంత తీవ్రంగా ఎందుకుంది? బాధితురాలి నేపథ్యమేంటి అని అర్థం చేసుకోవాలంటే కిన్నర సమాజం గురించి కొంచెం తెలుసుకోవాలి. పురాణాల ప్రకారం వాళ్ళొక దివ్య సమాజానికి చెందినవారు. చివరికి ఆ జ్ఞాపకం ఒక వరదలా అతని మెదడులోకి దూసుకొచ్చింది. ఆ భయంకరమైన నిజం ఒకటి సవాలు: అశ్విని అనే ఒక కిన్నెర గ్రామస్తులకు అతని మూఢనమ్మకాలకు బదులుగా తర్కాన్ని, జ్ఞానాన్ని బోధించడం మొదలుపెట్టింది. 2 ఆరోపణ: తన అధికారం చేజారిపోతుందని గ్రహించిన సాధువు కోపంతో ఆమెను ఒక రాక్షసిగా ముద్రవేశాడు. 3
అత్యంత ఘోరమైన హత్య. అతను అతని అనుచరులు కలిసి ఆమెను ఇదే అడవిలోకి లాక్కొచ్చి ఒక గంధపు కాగడాతో సజీవ దహనం చేశారు. ఇక చివరిగా శాపం. ఆమె చనిపోతూ తన చివరి శ్వాసతో కిన్నెర సమాజం ఆ సాధువుపైన, ఈ ఘోరాన్ని చూస్తూ మౌనంగా ఉన్న గ్రామంపైన సంపూర్ణ వినాశన శాపాన్ని విధించింది. అది కేవలం శాపం కాదు, అది సంపూర్ణ వినాశనం చేస్తామని ఇచ్చిన వాగ్దానం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే సమయమొచ్చింది. గతం వర్తమానాన్ని ఢీకొట్టింది. అంతిమ తీర్పు సమయం వచ్చేసింది. అప్పుడు బోధపడింది సాధువుకి అసలు నిజం. తను ఆత్మను లేపాలనుకున్న అపరాజిత తన మంత్రాలకు లక్ష్యం కాదు. ఆమె ఆ పురాతన శాపాన్ని నెరవేర్చటానికి పంపబడిన ఒక ఆయుధం, ఒక సాధనం. భయంతో పారిపోతుంటే అపరాజిత ఆత్మ అతని ముందు నిలబడింది. ఆమె ముఖంలో కనికరం లేదు, కేవలం న్యాయం నెరవేరుస్తున్న సంతృప్తి తప్ప. ఇప్పుడు చూడండి, ఇది ఎంత పరిపూర్ణమైన భయానకమైన కర్మదర్పణమో. ఆయుధం అశ్వినిని చంపడానికి వాడింది ఒక వెలిగించిన గంధపు కాగడా. ఇప్పుడు సాధుకి తీర్పివ్వడానికి సిద్ధంగా ఉన్నది కూడా అదే వెలిగించిన గంధపు కాగడా. శబ్దం అప్పుడు వినిపించింది అశ్విని భరించలేని అరుపులు. ఇప్పుడు వినిపించబోయేవి సాధూ భరించలేని అరుపులు. ఇక ఫలితం చాలా స్పష్టం. అప్పుడొక అప్పు సృష్టించబడింది. ఇప్పుడు ఆ అప్పు పూర్తిగా చెల్లించబడుతుంది. అపరాజిత ఆత్మ అతన్ని బలవంతంగా ఆ చల్లారిన చితివైపు లాగింది. అశ్విని ఆత్మతో పాటు ఇతర కిన్నెరల ఆత్మలు అతన్ని చుట్టుముట్టాయి. వాటిలో ఒక ఆత్మ చేతిలో అదే వెలిగించిన గంధపు కాగడా. అపరాజిత ఆ కాగడాన్ని సాధువుకు తాకించింది. అతని భరించలేని అరుపులు ఆ రాత్రి చీకటిని చీల్చాయి. సరిగ్గా ఇన్నేళ్ల క్రితం అశ్విని అరుపులకు ఒక పరిపూర్ణ ప్రతిధ్వనిలా. అప్పు పూర్తిగా తీరిపోయింది. ఈ కథ మనల్ని ఒక చివరి ప్రశ్నతో వదిలేస్తుంది. మనం చూసింది కేవలం ఒక క్రూరమైన పగ, ప్రతీకారమా, లేక ఒక పాపానికి సరైన శిక్షను అందించే విశ్వన్యాయం యొక్క ఒక పరిపూర్ణ చర్య? దీనికి సమాధానం ఎవరికి వారు వెతుక్కోవాల్సిందే.